అధ్యక్ష కామ్రేడ్ దాదాపు అంటే ఉదయం నుంచి అందరం వింటున్నాము. ఇప్పటికే చాలా మంది వక్తలు మాట్లాడారు. అయితే ఉదయం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వింటున్నప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే చాలా వరకు మనం చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఆపరేషన్ కగార్ అనే పదాన్ని కూడా ఉచ్చరించకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. ఎక్కడ ఆ పదం ఉచ్చరిస్తే ఏమవుతుందో, ఎక్కడ మాట్లాడితే మా పార్టీకి ఆ లైన్ ఎడ తట్టుకుంటుంది అనేటువంటి బాధతో ఎక్కడ కూడా ఎవరు మాట్లాడట్లేదు. నేను ఇందాక వేదిక మీద ఉన్నప్పుడు వక్తలుగా ఉదయం ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు కూడా వచ్చి వక్తలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి గమనించండి అని చెప్పాం. నిజానికి మనం ఇట్లాంటి గంభీరమైన సమయం ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు. ఒకవైపు ఏమో దండకారణ్య ప్రాంతంలో ప్రతినిత్యం ఒక ఘటన జరుగుతున్నప్పుడు, ఒక గంభీరమైన సమయంలో తక్షణ అవసరాల రీత్యా నిర్వాహకులు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు ఆ మీటింగ్ లో ఏం మాట్లాడాలి, ఏ ఉద్దేశంతో ఆ మీటింగ్ పెట్టారనేటువంటి కనీస స్పృహ కూడా లేకుండా ఇక్కడ వచ్చి ఒక 10-15 నిమిషాలు మనకు తోచినంత ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడిన మాటలన్నీ మళ్ళీ రిపీట్ చేసిపోతే తప్ప మనకేం అసలు ఏం మాట్లాడుతామో అర్థం కావట్లేదు. ఉదయం లక్ష్మణ్ సార్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక వార్త వచ్చింది. పలానా సుక్మా జిల్లాలో తొల్లాయి పెట్రాయ్ అనే 2 గ్రామాల మధ్యలో ఎన్కౌంటర్ జరిగింది, ఒక ఆదివాసీ యువకుడు మరణించాడు అని చెప్పి. తర్వాత నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వార్త వచ్చింది. బీజాపూర్ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ఆదివాసీ యువకులను అదుపులోకి తీసుకున్నారు అని చెప్పి. ఇక్కడ మీటింగ్ జరుగుతున్నంతసేపు నేను ఫోన్ పట్టుకొని చూస్తున్నాను. ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఒక పోస్టర్లు వేశారనే కారణంతో ఒక ఆదివాసీ యువకుని ఇప్పుడు అరెస్ట్ చేశారని చెప్పి ఇందాక వార్త. ఒకవైపు ఏమో ప్రతి నిత్యం ప్రతి సెకండ్ లో ఒక ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ లో ఆదివాసులు పోరాటం చేస్తుంటే మనం మాత్రం మనకి ఇష్టం వచ్చింది మాట్లాడిపోతున్నాం. నిజానికి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్లకు నాకు తెలిసి అందరికీ రాజకీయ పరిజ్ఞానం ఉంది. యుద్ధం ఎందుకు జరుగుతుందో, పోరాటం ఎందుకు జరుగుతుందో, ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో, ఆదివాసులు అనివార్యంగా ఎందుకు యుద్ధంలో దిగారో అందరికీ తెలుసు. కానీ తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాం. నిజానికి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మనం ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి అనేది. రాజకీయ ఉపన్యాసాలు కాదు కదా. ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు అన్నిత్యం ఒకవైపు ప్రాణాలు పోతున్నప్పుడు మనం బుద్ధిజీవులుగా ఏం చేయాలని ఇక్కడ మాట్లాడుకోవాలి. కరెక్ట్ 3 రోజుల క్రితం మావోయిస్టు పార్టీ నుంచి వికల్ప పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఒకవైపు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఆదివాసులంతా కూడా అమాయకులను తీసుకెళ్లి పిట్టలను కాల్చినట్లు కాల్చారని చెప్పి బీజాపూర్ వేదికగా 2 రోజుల పాటు నిరసన దీక్షలు తెలిపారు. సోని లాంటి హక్కుల కార్యకర్త వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపింది. అక్కడ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది, మీరు కూడా మద్దతు ఇవ్వండి అని చెప్పి 3 రోజుల క్రితం వికల్ప పేరుతో ఒక ప్రకటన వచ్చింది. 4 విషయాలు ఆయన ప్రస్తావించాడు. సమాజం ఎప్పుడైనా సంక్షోభం జరిగినప్పుడు మీ బుద్ధిజీవులుగా మేధావులుగా మీరు స్పందించండి, ఆదివాసీ తరఫున మాట్లాడండి అన్నాడు. మాట్లాడడం అంటే ఏంటి ఘటనలు చెప్పాడు మొత్తంగా. ఒకవైపు భారత ప్రభుత్వం 6 నెలల్లో మొత్తం కూడా అడిగినంత తుడి చేస్తానని ఒకవైపు చెప్తున్నాడు, లెక్కలు చెప్తున్నారు. మీరు ఏ పేపర్ చదివినా చదవకపోయినా వీలు చేసుకొని ఆర్గనైజర్ పత్రిక చదవండి. పత్రికలకు రాకముందు ఆర్గనైజర్ పత్రికల్లో ఇవాళ ఏం జరిగింది, ఈ ఘటన ఏం జరిగింది అనేది ఆ పత్రికలో ప్రింట్ అయిపోతుంది. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆ పత్రికలకు వ్యాసం వచ్చేసింది. మొత్తం దండకార్యంలో ఈ సంవత్సరం మొత్తం చనిపోయినటువంటి వాళ్ళు 105 మంది. ఇప్పుడే సుకుమా దగ్గర ఒక ఆయన చనిపోయాడని చెప్పి పత్రిక ఆర్గనైజర్ రాసేసింది. ఆ రాసేసిన మాత్రం మొత్తం భారత పత్రికలు నెక్స్ట్ వచ్చేస్తాయి. ఘటన జరిగిందంటే 3 మీరు ఫేస్బుక్ చూడకండి, మీతో ఏం అవసరం లేదు. ఇండియన్ డిఫెన్స్ సంబంధించిన ఫేస్బుక్ చూడండి. చంపిన దగ్గర వాళ్ళు ఆర్మీ సిఆర్పిఎఫ్ కానీ లేకపోతే బిఎస్ఎఫ్ కానీ ఫోటో దిగి వాళ్ళు ఫోటో పెడతారు. న్యూస్ పేపర్ కూడా మనకు అవసరం లేదు. అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డుకు సంబంధించిన సైనికులు అత్యాధునిక కెమెరాలతో మృతజీవుల ఫోటోల దగ్గర గన్ను పట్టుకొని నిలబడి ఫోటో పెడుతుంటారు. అంటే ఇంత పెద్ద ఎత్తున వాళ్లకు సర్వ హక్కులు ఇచ్చేసి మొత్తం యుద్ధం జరుగుతున్నప్పుడు ఆదివాసులు అమాయకులను పట్టుకొని తీసుకెళ్లి కాల్చి చంపారని నిరసన దీక్షను తెలుపుతుంటే మనం ఏం చేయాలని చెప్పి ఇవాళ ఆదివాసులు అడుగుతున్నారు. అక్కడ యుద్ధంలో నిలబడి పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీ కూడా అడుగుతుంది. 4 డిమాండ్ పెట్టాడు ఆయన. సమాజం సంక్షోభాలు వచ్చినప్పుడు బుద్ధిజీవులుగా మీరు మాట్లాడారు కదా, ఆదివాసుల తరఫున మాట్లాడండి. జనవరిలో ఏం జరిగింది, ఫిబ్రవరిలో ఏం జరిగింది, మార్చిలో ఏం జరిగింది, ఏప్రిల్ ఏం జరిగింది, నిన్నయాక మొన్న ఏం జరిగిందని చెప్పి వికల్ప పేరుతో వచ్చిన పత్రికలు మొత్తం డీటెయిల్స్ చెప్పాడు. 4 రోజుల క్రితం ఒక పూజ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు గ్రామంలో అందరు గుమిగుడి పూజ చేస్తున్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు వస్తే గ్రామస్తులంతా భయపడి పక్కకు పోతుంటే గ్రామస్తులను పట్టుకుని కాల్చి చంపారు. దాంట్లో సాయుధుడైనటువంటి కామ్రేడ్ ఒక్కరు, మిగతాలంతా గ్రామస్తులు. కనీసం యుద్ధ నీతి అంటే ఒకటి ఉంటుంది కదా. యుద్ధంలో శత్రుపక్షం వాళ్ళు చనిపోయినప్పుడు శవాలను కనీసం గౌరవప్రదమైన అప్పగించాలనే ఒక నియమం ఉంది. కానీ శవాలను కూడా మాకు అప్పగించకుండా 3 రోజులు 4 రోజులు కుళ్ళిపోయే రీతిగా పురుగులు పట్టే రీతిగా వస్తే తప్ప మాకు శవాలను అప్పగించట్లేదు. కనీసం గౌరవనీయంగా శవాలను అప్పగించే రీతిగా మీరు మాట్లాడండి అని చెప్పి బుద్ధిజీవులుగా మనం రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటన జరుగుతుంది కదా,
మీరు స్పందించండి. మీకు ఏ వీలైతే ఆ రీతిగా. గత నెలలో మేము పోయాం, కాంకేర్ ఘటన జరిగే ముందు మేము ఒక ప్రయత్నం చేశాం అక్కడికి వెళ్దామని చెప్పి. ఇంత పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. అమిత్ షా పత్రికా ప్రకటిస్తున్నాడు. నిన్న 2 రోజుల కింద కూడా ఆయన ప్రకటించాడు, త్వరలో మొత్తం అడవిని కాల్ చేస్తామంటున్నాడు. అసలు అడవి ఎట్లా ఉందో చూద్దామని చెప్పి ఒక 12 మంది మేము అక్కడికి వెళ్ళాం. బయట వాతావరణం గంభీరంగా ఉంది, ఎవరు రానియట్లేదు అంటున్నారు కదా అని కొద్దిమంది అడ్వకేట్స్ స్టూడెంట్స్ అందరం కలిసి వెళ్ళాం. 4 రోజులు 5 రోజుల పాటు మొత్తం దండకారణ్య మొత్తం ఈ ప్రభావిత ప్రాంతం అంతా తిరిగాం. ప్రతి 5 కిలోమీటర్ల దగ్గర ఒక చెక్ పోస్ట్. దాదాపు నేనుగా ఒక 20 దగ్గర సంతకం చేసింట. ఒక 5 కిలోమీటర్ల దగ్గరకు పోతే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ దిగాలి, మా వెహికల్ అన్ని చెక్ చేస్తారు, సంతకం పెట్టాలి, ఎవరెవరు వచ్చారు అన్ని పేరు రాసుకుంటారు, మీరు ఏడికి వెళ్తున్నారంటే పలానా దగ్గర మళ్ళీ పంపిస్తారు. 5 కిలోమీటర్లు దాటి మళ్ళీ కూడా చెక్ పోస్ట్. ఈ మధ్యకాలంలో బయట ఆ విషయాలు బయటికి మనకు తెలియట్లేదు, కానీ అక్కడ ఉన్న యూట్యూబ్ ఛానల్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు, బస్తర్ జంగల్ పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆదివాసీ ప్రాంతాల్లో క్యాంపులు పెట్టాలంటే బాగా ఎంతో పెద్ద శ్రమ అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు, కానీ ఈ వీడియో చూడండి, వితిన్ 2 అవర్స్లో ఒక క్యాంపు ఏర్పాటు చేస్తుంది అని చెప్పి ఒక క్యాంపు రికార్డ్ చేశాడు. మొత్తంగా ఆ క్యాంప్ ఏంటంటే వితిన్ 2 అవర్స్లోనే పెద్ద పెద్ద బుల్డోజర్స్ వస్తాయి, ప్రొక్లైన్స్ వస్తాయి, తవ్వుతాయి. అప్పుడే వాళ్ళ వెహికల్ దించినటువంటి కంటైనర్లో ఉన్నటువంటి మొత్తం సామాగ్రి అంతా కూడా ఆ సిఆర్పిఎఫ్ బలగాలు వితిన్ 2 అవర్స్లో పరిచేస్తాయి, ఆ క్యాంప్ తయారైపోతుంది. అంటే ఈ దండ ఇప్పుడు ఉన్నటువంటి ఈ దంతెవాడ పరిసరాల ప్రాంతంలో 40 క్యాంపులు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఏ క్షణంలో ఏ ఊరిలో క్యాంప్ వస్తుందో తెలియదు. అక్కడ ఉన్న గ్రామస్తులు, మేము పోయాం దారి పండుగ పోతున్నప్పుడు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులు ఎక్కడ కూడా ఉండకుండా క్యాంపుల దగ్గర తెచ్చిపెట్టేశారు వాళ్ళని. క్యాంపులకు రాకుండా ఎవరైనా మిగిలిపోతే ఇవాళ చూస్తున్నాం న్యూస్లో, తునికాక పేరుతో ఏరుకుపోయినటువంటి వాళ్ళని చంపేయడం, గ్రామస్తులు సంతల పేరుతో వెళ్తే అక్కడ చంపేయడం, సామూహిక పండుగలు పెట్టుకుంటే అక్కడ చంపేయడం, ఇట్లాంటి చేస్తున్నారు. అంటే 2 ప్రయోజనాల్లో. ఒకటి వస్తే నా క్యాంపులు వచ్చిండు, లేదా నువ్వు అక్కడగానే ఉంటే నువ్వు నక్సలైట్ పేరుతో చనిపోతారనేటువంటిది. నేను సుక్మా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతున్నాడు, ఆయన బీజాపూర్ ఎస్పీ. మీరు చాలామంది అంటున్నారు, వైరు ఒక స్టోరీ రాసింది, మొత్తంగా అమాయకులను తీసుకెళ్లి చంపేశారని చెప్పి స్టోరీ రాస్తున్నారు, మీకు తెలియట్లేదు. మావోయిస్టులంతా కూడా పత్రికలను ప్రజలను అందరూ తప్పుదో పట్టించే రీతిగా, వాళ్ళు ఆదివాసులు కలిసిపోయే రీతిగా వాళ్ళ యూనిఫామ్ పక్కకు పెట్టి ఆదివాసులు డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు. నిజానికి ఆదివాసులు ఉన్నట్లంతా కూడా మావోయిస్టులు అని మాట్లాడుతున్నారు. అంటే ఎంత నిర్గంగా ఆదివాసులు మావోయిస్టులను చూడట్లేదు, వాళ్ళు కనిపిస్తే చాలు చంపాలనేటువంటి ఘటనలతో. ఇవాళ ఇంత గంభీరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలనేటువంటిది సీరియస్గా ఆలోచించుకోకపోతే ఇట్లాంటి 100 మీటింగ్లు పెట్టినా వినిపోవడం తప్ప మనం ఏం చేయట్లేదు. ఇవాళ వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు. నిజానికి ఒకప్పుడు కనీసం అక్కడికి వెళ్ళాలంటే చాలా మేము ప్రయత్నం చేశాం, 5 రోజుల పాటు ప్రయత్నం చేసి ఎక్కడికి రాలేదు. ఒకనొక దగ్గర ప్రయత్నం చేయడానికి పోతే అక్కడికి మొత్తం తవ్వేశారు, మావోయిస్టులు రావనియట్లేదంటే విలేజ్లు చేస్తే అక్కడ ఆగిపోయాం. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. ఇవాళ కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది బృందం ఫ్యాక్ట్ ఫైండ్కి అక్కడికి వెళ్ళిపోయింది. నిన్న ఛత్తీస్గఢ్గా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ సంబంధించిన లీడర్స్ అందరూ ఏఐటీయూసీ అన్ని సంఘాలు మొత్తం కలిపి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం ఇచ్చారు, మేము కూడా ఫ్యాక్ట్ ఫైండ్కి వెళ్తున్నాం, దానిపైన సిట్టింగ్ జరుగుతూ విచారణ జరిపించండి అనేటువంటిది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం 100 మంది అయినా ఫ్యాక్ట్ ఫైండ్ పేరుతో తయారైతే తప్ప అక్కడ ఏం జరుగుతున్న విషయాలు తెలుసుకోలేము. మీటింగ్లు ఈ రోజు కాకుండా రేపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మన కళ్ళ ముందు మనుషులు చచ్చిపోతున్నప్పుడు కనీసం మనం కలవాలి, ఇక్కడ నుంచి కదలాలి. మేము ఒక దగ్గర పోయినప్పుడు ఒక ఆయన అడిగాడు, తెలుగు ఆఫీసర్ ఉన్న ఒక దగ్గర, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి. మీరు ఆంధ్ర కదా, తెలంగాణ కదా, మీకు ఛత్తీస్గఢ్లో ఏం పని అంటే మేము మాట అడిగాము. ఛత్తీస్గఢ్లో చచ్చిపోతున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు కదా, మా తెలంగాణను చూడడానికి మేము వెళ్ళకూడదా? మనం వెళ్ళొచ్చు. ఇవాళ ఒకరిద్దరు పోతే నిర్బంధం పేరుతో ఆపొచ్చు, కానీ 100 మందిని పోతే ఎవరు కూడా ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవాళ ఈ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు సంఘాలు కానీ ప్రతినిధులు కానీ వినడానికి వచ్చిన వాళ్ళు కానీ ఒక పెద్ద బృందంగా వెళ్తే మనం అక్కడికి వెళ్ళి వీలైతే అడ్డుకున్నా పర్వాలేదు, అక్కడ నిరసన దీక్ష చేద్దాం. 2 రోజుల పాటు ఆదివాసులు 50 కిలోమీటర్లు నడిచిపోయి బీజాపూర్ ఎస్పీ కార్యాలయం ముందు వాళ్ళు నిరసన తెలిపారు. నిన్న రాయ్పూర్లో ఒక నిరసన తెలిపారు. రోజు అక్కడ జరుగుతుంది. మనం మాట్లాడుకొని వెళ్తే దీనివల్ల ఉపయోగం ఉండదు. ఇప్పటికైనా ఆలోచించుకొని ఒక బృందంగా వెళ్తే బాగుంటుంది. విద్యార్థులుగా మేము, జర్నలిస్టులుగా ఒక టీము వెళ్ళడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం. కలిస్తే అందరు కలిసి వెళ్దాం. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని మనం మాట్లాడి తెలుసుకొని బయట ప్రపంచానికి తెలుపుదాం. అట్లా చేస్తే తప్ప ఉపయోగం ఉండదని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను.